ప్రార్థన ఆలకించువాడునైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపా వార్త యోవేలు ప్రవచన గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను సమాజంలోని జనులందరినీ మీ దేవుడిని యెహోవా మందిరములో సమకూర్చుడి. క్రీస్తునందున దేవుని ప్రియులారా, దేశము అనగా దేవుని సంఘమే, దేశము అనగా క్రీస్తు రక్తం ద్వారా కడగబడి స్వాతంత్ర్యత పొందిన మనమే ఆయన దేశం, ఆయన సంఘం. ప్రియులారా, మనల్ని ఆయన మందిరంలో సమకూర్చమని అంటున్నాడు. సమకూర్చబడిన మనమందరం ఉపవాస దినమును ప్రతిష్ఠించి ఆయన సన్నిధిలో మన దేవుడిని యెహోవాను బ్రతిమలాడుకోవాలి అంటున్నాడు. ప్రియులారా, ఈ బ్రతిమాలుకునుట అనే అనుభవం తప్పనిసరిగా మన జీవితంలో ఉండాలి. ఎప్పుడైతే మనం బ్రతిమలాడుకునే అనుభవంలో ఉంటామో మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ప్రభు దయచేస్తాడు. ఈ రోజున ప్రభుని బ్రతిమలాడుకోలేని అనుభవం ఉండటం వలన చాలామంది జీవితాలు నష్టపోతున్నాయి. అయితే మనం నిశ్చయముగా ఉపవాసం ఉండినప్పుడు, ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించినప్పుడు, ప్రతిదినము ప్రభు సన్నిధిలో ఆయన కృపాసనం యొద్దకు సమీపించినప్పుడు మనము ఆయనని కొన్ని విషయములను బట్టి బ్రతిమలాడే మనస్తత్వం గనక మనం కలిగి ఉంటే, అనుభవం గనక కలిగి ఉంటే మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ప్రభు దయచేస్తాడు. మనము వేటి విషయాలను బట్టి ప్రభుని బ్రతిమలాడాలి అని కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తే, నినివే పట్టణ ప్రజలు, అలాగే భక్తుడైన దావీదు, అలాగే పాపాత్మురాలిని స్త్రీ, వీరు ముగ్గురు దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతున్నారు. ఎందుకో తెలుసా? వారి పాపములు తొలగిపోవాలని, వారి మీదకు వస్తున్న శిక్ష తప్పించబడాలని, వారి పాపముల నుండి విడిపించబడి నీతిమంతులుగా మారాలని ప్రభు సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నారు. ప్రియులారా, దేవుడు వారి ప్రార్థన విన్నాడు. వారిని త్రోసివేయక నినివే పట్టణ ప్రజల మీదకి రావాల్సిన శిక్షను తొలగించి ఆయన పశ్చాత్తాపడ్డాడని, భక్తుడైన దావీదు పాపములు కడిగి అతని నీతిమంతుడిగా మార్చాడని, పాపాత్మురాలైన స్త్రీ ఎక్కువగా కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థించడం వలన ఆవిడ పాపములు కూడా క్షమించబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరి పాపముల నిమిత్తమై, వ్యక్తిగతమైన దోషముల నిమిత్తమై తప్పనిసరిగా పశ్చాత్తాపడి నీతిమంతులుగా మారినట్లుగా ప్రభుని బ్రతిమలాడాలి, వేడుకోవాలి. మన దేవుడు నీతిమంతుడు, నమ్మదగినవాడు. ఆయన సన్నిధిలో మొరపెడితే మన ప్రార్థన విని మన పశ్చాత్తాపాన్ని బట్టి ప్రభు మనల్ని నీతిమంతులుగా మార్చునుగాక. రెండో మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే, భక్తుడైన దావీదు తనకు కలిగినవన్నీ, తన భార్య బిడ్డలు, తన తోటి వారి భార్య బిడ్డలందరూ శత్రువులు దోచుకుని వెళ్ళినప్పుడు, తన గుడారములన్నీ తగలబడిపోయినప్పుడు, సమూయేలు 1వ గ్రంథం 30వ అధ్యాయంలో రాయబడినట్లుగా అతడు శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చి కన్నీళ్లు కారుస్తూ ప్రభు సన్నిధిలో మొరపెట్టాడు. యెహోవా, నాకు సంబంధించినవన్నీ పోయాయి, ఇప్పుడు నేను నా శత్రువుల్ని తరిమి నాకు కలిగినవన్నీ నేను పొందుకోగలనా, నేను వాటిని సంపాదించుకోగలనా అని ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభు ఇస్తున్న వాగ్దానం, నిశ్చయముగా నీవు వారిని తరము, నీవు పోగొట్టుకున్నవన్నీ నీవు దక్కించుకుంటావు అంటున్నాడు. నీ వారిని నీవు దక్కించుకుంటావు అని వాగ్దానం చేసిన దేవుడే నిశ్చయముగా దావీదు కోల్పోయిన దానికంటే కూడా, శత్రు చేతిలో ఉన్నది కూడా దేవుడు దావీదును కనుగరించి సమృద్ధి చేత కోల్పోయిన వాటన్నిటి తిరిగి ఇచ్చాడు. దేవుని ప్రియులారా, మనం కలిగిన ప్రతి దాని విషయమే ఒక రోజున ప్రభుకి లెక్క చెప్పాలి. మన రక్షణను గురించి, వస్త్రాలను గురించి, తలాంతులను గురించి, వరములను గురించి, ప్రతి దానిని గురించి. అయితే వీరు ఏ ఆత్మ సంబంధమైన విషయాల్లో పడిపోయారో, బలహీనమైపోయారో వాటన్నిటి విషయమే మీరు బ్రతిమలాడాలి. మరలా నాకు దయచేయమని మనం 7 సంఘాలను హెచ్చరించేటప్పుడు ప్రభు 5 సంఘాలని కరాఖండిగా హెచ్చరిస్తున్నాడు. నీ ప్రేమని, నీ క్రియలని, నీ బోధల్ని మార్చుకునమని, మారు మనసు పొందమని అంటున్నాడు. ప్రియులారా, మనము కూడా కోల్పోయిన వాటిని మరలా పొందుకోవటానికి ప్రభు సన్నిధిలో బ్రతిమలాడితే ప్రభు తప్పక వాటిని దావీదుకి ఇచ్చినట్లుగా మనకును అనుగ్రహిస్తాడు. మూడు విషయాన్ని కనుక మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే, ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి ద్వారా అంగీకరించబడినట్లుగా కన్నీళ్ళ చేత, రోదన చేత ఆయన భూమి మీద జీవించినంత కాలం ప్రార్థనలు, యాచనలు దేవునికి సమర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనము దేవుని ద్వారా అంగీకరించబడాలి. మనం అర్పించే అర్పణ కంటే మనమే దేవునికి ఎక్కువగా అంగీకరించబడాలి. కాబట్టి తద్వారా మనం చేయాల్సింది, మనం దేవుని ద్వారా అంగీకారాన్ని పొందినట్లుగా ప్రతి దినము ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి. మనం పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండంలో చూస్తే, హేబేలు అంగీకరించబడ్డాడు, అతని అర్పణ అంగీకరించబడింది. కయ్యేను అతని అర్పణ త్రోసివేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించబడటానికి దేవుని అంగీకారం తప్పనిసరి. అలా అంగీకరించబడాలంటే మనం శ్రేష్టమైన బలి అనగా శ్రేష్టమైన ప్రార్థన చేయొచ్చు. ప్రభు సన్నిధిలో మొరపెట్టి బ్రతిమలాడితే ప్రభు మనల్ని తప్పక అంగీకరిస్తాడు. 4 విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, భక్తుడైన యాకోబు రాత్రంతా కన్నీళ్లతో తన యొద్దకు దిగి వచ్చిన దూతతో పోరాడుతూ, పెనుగులాడుతూ ప్రార్థిస్తున్నాడు. ఏంటో తెలుసా? నన్ను ఆశీర్వదించమని. దేవుని ప్రియులారా, నిజమైన దేవుని ఆశీర్వాదం పొందటానికి యాకోబు రాత్రంతా కన్నీళ్లతో దేవుని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. అప్పుడు యాకోబు పేరు దేవుడు మార్చి అతన్ని ఇశ్రాయేలుగా
ప్రతిష్ఠించి అతనికి నామకరణం చేసి అతన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, శరీర సంబంధంగా కష్టపడి సంపాదించిన ఆశీర్వాదం కాదని నిజమైన దేవుని ఆశీర్వాదం పొందాలని యాకోబు ఎలాగైతే బ్రతిమలాడుకున్నాడో మనము కూడా అలా బ్రతిమలాడితే తప్పక మన దేవుడు సదాకాలం ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. ఇదే ఉదాహరణ. ఎబేజు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు, బ్రతిమలాడుకున్నప్పుడు తన సహోదరులందరికంటే దేవుడు ఎబ్బేజును ఆశీర్వదించి గనుడిగా ఎంచాడు కదా. మనం కూడా నిజమైన దేవుని ఆశీర్వాదం పొందినట్లుగా ఆయన సన్నిధిలో ఆయన బ్రతిమలాడి ఆయన సన్నిధిలో ప్రార్థించదుము గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవానికి స్తోత్రాలు. ఈ దినమున మీరు మాకు నేర్పించిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం. ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరూ మేమందరం నిజముగా బ్రతిమలాడుకునే కృప దయచేసి ఈ అనుభవాల ద్వారా శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇవ్వమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.